ఎక్కువ డిస్కషన్ పాయింట్ రివ్యూస్ పైన ఒక డిస్కషన్ నడుస్తుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? దాన్ని మనమే ఆపలేమండి. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇప్పుడు నీ ఒపీనియన్ నువ్వు చెప్పొద్దంటే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. మనం వెళ్ళి అందరిని ఆపలేం కదా. దాని అన్కంట్రోల్ అది మనమే దాని గురించి మనమే చేయలేం. ఎస్. సోషల్ మీడియా నుంచి మంచి ఉంది, చెడు ఉంది, ఓకే, ఇది డిస్కషన్ పెద్ద హ్యూజ్ డిస్కషన్. బట్ సోషల్ మీడియా వల్ల కానీ మీడియా వల్ల కానీ మీరు ఇబ్బంది పడే నొచ్చుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా సోషల్ మీడియా వలన 10% ప్లస్ ఉందండి, 90% ఇబ్బంది ఉంటుంది. ఓకే. ప్రతి ఒక్కరు అవతలని ఏదో ఒకటి అనాలని చెప్పి పోక్ చేస్తుంటారు. అవన్నీ పట్టించుకున్నాం అంటే మన తలకి ఎక్కిందంటే మనం ఏం చేయలేం. చూడడం మానేస్తే బెటరు. ఓకే. ఇప్పుడు ట్విట్టర్ ఉంది, ఎక్స్ ఉంది, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఉంది, ఏదో సోషల్ మీడియా ఉంది. దాంట్లో మన సినిమాకు సంబంధించిన ప్రమోట్ చేయడానికి మనం పోస్ట్ చేసేసి వదిలేయాలి. ఇక అవతలోడు మనల్ని ఏమంటున్నాడు, రెస్పాన్స్ ఏంటి అన్ని వాచ్ చేస్తా ఉంటే 24 గంటలు దాని మీద ఉన్నామంటే మన పని మనం చేయలేం. మనం మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడానికి వాడుకోవాలి అంతే. దాంట్లో ఎక్కడన్నా నిజంగా ఒక మంచి ఇది వచ్చింది అనుకోండి, తీసుకోవాలి. అంతేగాని 24 గంటలు ఇక వాడు తగులుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవన్నీ చూస్తే మనం పని చేయలేము. మన ఫోకస్ ఇక దాని మీద ఉండదు. అందుకని ఎంత దూరంగా ఫోన్కి దూరంగా ఉంటే అంత మంచిది.